Hello everyone, welcome to my channel Wanderlust Naresh. సో వెల్కమ్ టు మై ఎపిసోడ్ 2 ఆఫ్ ఓంకారేశ్వర్ ట్రిప్ అండి. సో మమ్మల్ని మాత్రం అన్ని 4 ప్లేసెస్ తిప్పేసి తర్వాత మమ్మల్ని మాత్రం అక్కడ ఓంకారేశ్వర్ టెంపుల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తాడనమాట. సో అక్కడ నుంచి మేము నెక్స్ట్ ఏం చేయబోతున్నామో నీకు చూపిస్తాను. సో కీప్ వాచింగ్ దిస్. నడుచుకుంటూ బోట్ దిగిన తర్వాత మనం ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. కానీ ఇక్కడ నీళ్ళలో చూస్తున్నారు కదా, స్నానం చేయండి రా అంటే ఉన్నాయన్నీ క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చినట్టు ఉంటుంది వీళ్ళ పని. అరే ఎంత ప్యూర్ ఉన్నాయి వాటర్. వీళ్ళ పనులు చూస్తుంటే ఎంత కోపం వస్తుంది అంటే చిరాకు అసలు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కారు మంచిగా స్నానం చేసుకొని పైన దర్శనానికి వెళ్ళాలి, కానీ ఉన్న బట్టలు తుక్కుంటా అన్నీ చేసుకుంటా అని చెప్పేసి ఈయనే కూర్చుంటారు. అసలు వీళ్ళు మారరు. అండ్ నెక్స్ట్ థింగ్, మనం పైకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడే ఈ వాటర్ తీసుకెళ్ళడానికి ఇలా డబ్బాలు ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఒక్కొక్క డబ్బా వచ్చేసి బేస్డ్ ఆన్ సైజ్ మీకు 20 రూపీస్, 10 రూపీస్, 50 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్తారు చాలామంది. బోట్ దిగిన తర్వాత మనకు ఒక అరౌండ్ 500 to 600 మీటర్స్ ఇలాగే వాక్ చేసుకుంటూ వెళ్తే మనకి దర్శనానికి లైన్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రీ దర్శనం కొంచెం ఒక 1 or 2 hours టైం పట్టుద్ది. అలాగే మనకి ప్రీమియం దర్శనమ్స్ కూడా ఉంటాయి స్పెషల్ దర్శనంలో. సో అవి అరౌండ్ మనకి ఒక్కొక్క టికెట్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది అనమాట. సో ఎవరికైతే అర్జెంట్ అనుకునే వాళ్ళు మాత్రం ఆ టికెట్ తీసుకొని దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు వితిన్ ఒక 15-20 మినిట్స్లో. మేము మాత్రం ఇట్లా బోట్ దిగి పైకి వెళ్తుండగానే మాకు ఇట్లా ప్రతి ఒక్కరు వచ్చేసి ఇలా బొట్టు పెట్టడానికి అడుగుతుంటారనమాట. సో ఒక బొట్టు పెట్టడానికి ఇలా మీకు 20 రూపాయలు అయితే తీసుకుంటారనమాట. సో మాకు మాత్రం చలో ఈ చిన్నపిల్లని చూసి చాలా జాలి వేసింది. పాపం ఆ చిన్న వయసులో ఇలాంటి పనులు చేస్తుందంటే రియల్లీ హ్యాట్స్ అప్ టు దట్ గర్ల్. బట్ పిల్లలు మాత్రం చదువుకోవాలి. బట్ మాకు చూసిన తర్వాత అందరిని వదిలేసి పాపతోనైతే మేము బొట్టు పెట్టించుకున్నాము. సో దట్ పాప కనీసం మేము ఒక చిన్న హెల్ప్ చేసిన వాళ్ళమన్నా అవుతామని చెప్పేసి. మేమైతే ఫ్రీ దర్శనంలో లైన్లో అయితే నిలిచినాము. కానీ ఆ రోజు లైన్ మాత్రం చాలా పెద్దగా ఉండే, అరౌండ్ 5 to 6 hours పట్టేదన్నమాట. సో ఇలా పండితులు ఉంటారు కదా, వీళ్ళు మాత్రం మీకు వాళ్ళకు 500 రూపీస్ ఇస్తే వాళ్ళు మీకు స్పెషల్ దర్శనానికి టికెట్లు ఇప్పించి అక్కడ నుంచి మీకు దర్శనం త్వరగా అయ్యేటట్టు చేస్తారనమాట. సో ఆ రోజు మాకు ఈ పండిత్ తగిలిండి అనమాట. అరే వద్దురా అయ్యా, మేము ఫ్రీ లైన్లో ఉండి దర్శనం చేసుకుంటాము దేవుడి దర్శనం అంటే, లేదు మీకు చాలా టైం పడుతుంది, మీరు సౌత్ ఇండియా వాళ్ళు మీకు త్వరగా వెళ్ళాలి కదా అది ఇది అని అన్నాడు. అరే మాకేం తొందర లేదురా నాయన, మేము మంచిగా బిందాస్గా దర్శనం చేసుకుంటామంటే మా మాట వినకుండా మమ్మల్ని ఒప్పించి ఒక్కొక్కడికి 500 రూపీస్ అనమాట స్పెషల్ దర్శనానికి, ప్లస్ వాడికి ఒక 500 రూపీస్, టోటల్ 2500 రూపీస్ అనమాట. కానీ వీడేం చేశాడంటే స్పెషల్ దర్శనం అని చెప్పేసి క్యూ మధ్యలో ఇరికించాడని ట్రై చేసిండు అనమాట మమ్మల్ని. సో మేము దానికి ఒప్పుకోలేదు. దాని తర్వాత వాడితో గొడవ పడితే మాకు టికెట్లు ఇప్పించి దాని తర్వాత మాకు ఇవన్నీ ప్రాసెస్ చెప్పిండు అనమాట. ఏమేమి చేయాలి, ఫస్ట్ కిందికి వెళ్ళి వాటర్ తెచ్చుకోమని చెప్పిండు ఒక డబ్బాలో, ఏంటంటే శివలింగం దగ్గర పోయడానికి. సో ఇవన్నీ కొంచెం హెల్ప్ చేసిండు, మిగతా ప్రాసెస్ మొత్తం ఏమేమి చేయాలి అది అని చెప్పేసి. మాకు ఐడియా లేకుండే కదా, చాలా హెల్ప్ అయిందనమాట వీడి వల్ల మాకు. పండిత్ మాత్రం ఈ ర్యాంప్ ఎక్కించి మమ్మల్ని డైరెక్ట్ పైకి తీసుకెళ్ళాడు. పైన టికెట్లు ఇప్పించి దర్శనానికి అయితే కూర్చోబెట్టాడు అనమాట. మావాడైతే పై కొరుకుతాడు, ఎందుకంటే పూజారి గారు మమ్మల్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. ఆడికి డబ్బులు ఇచ్చేసాము. ఆడు మళ్ళీ మాకు బిస్కెట్ ఎక్కడిస్తాడు అని చెప్పేసి మావాడు వెళ్ళి వాడిని పట్టుకోవడానికి దొరుకుతున్నాడు. అబ్బో పెద్ద ఛాలెంజే ఉండే ఇవంతా, పెద్ద పెద్ద టాస్క్లు. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత చాలా పబ్లిక్ ఉందన్నమాట. సో వాడిని పట్టుకోవడం మాకు పెద్ద ఛాలెంజింగ్ అయిపోయింది. బేసిక్గా మీకు మనకు పైకి వెళ్తున్న కొద్దిగా నర్మదా రివర్ వ్యూస్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. అంటే ఆ వాటర్లో ఆ ప్యూర్నెస్ ఎంత ప్యూర్ అంటే నెక్స్ట్ లెవెల్. మేమైతే ఆ వాటర్ అలాగే తాగేసామన్నమాట. చాలా అంటే చాలా బాగుండే. ఇది ఆ పాప చేసిన డెకరేషన్ మాకు చాలా అంటే చాలా బాగుంది. మస్తు ఇంప్రెస్ అయినాం ఇది పొట్టు చూసి. నేనైతే చెప్పినా కదా మా పంతులు గారు అయితే ఉరికిపోయాడు అని చెప్పేసి ఇక్కడ ఆగాడనమాట. సో మేము అదే అడిగినాం, మరి ఎక్కడికి వెళ్ళినవరా బాబు, మాకు చెప్పకుండా పరిగెత్తిపోయినావు అంటే, మేము అలాంటి వాళ్ళం కాదు, మేము మోసం చేయము ఎవరిని, మమ్మల్ని నమ్మండి అది ఇది అని చెప్పిండు అనమాట. ఇందాక లెఫ్ట్లో చూశారు కదా, అక్కడ ఎవరైతే పూజలు చేయించుకోవాలనుకుంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేయించుకోవచ్చు అనమాట. అదే ఆ ఫ్లోర్లో 3 घंटे लगते बोले ना रे. మేమైతే అలా ఇలా కష్టపడి లోపలికైతే వెళ్ళిపోయాము. సో మీకు ఒక ఫ్రీ లైన్ది దర్శనం చూపిస్తాను. అదే ఫ్రీ లైన్ దర్శనం అమ్మ చూడండి, ఎంత ఫుల్ ఉందన్నమాట. ప్యాక్ అంటే ప్యాక్. సో ఇది మా లైన్ అనమాట. స్పెషల్ దర్శనంకి 500 రూపీస్ తీసుకున్నాడు కదా. సో మమ్మల్ని అయితే ఇలా పంపించాడు. అండ్ చూడండి ఆ ఏమంటారు ఆర్కిటెక్చర్ చూడండి.
లోపలికి వెళ్తే ఇంకా మజా వస్తుంది. ఒక్కొక్క పిల్లర్కి ఆర్కిటెక్చర్ కానీ చూసి ఎంజాయ్ చేయండి. మాది ఓంకారేశ్వర్ దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మేము మమలేశ్వర్ వెళ్ళాలి. సో జస్ట్ ఆపోజిట్లో మీకు ఓంకారేశ్వర్ నుంచి మమలేశ్వర్లో మధ్యలో ఒక నర్మదా రివర్ మాత్రమే ఉంటుంది. ఆ నర్మదా రివర్ క్రాస్ చేసి మనము మమలేశ్వర్కి వెళ్ళాలన్నమాట. అరౌండ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బేసిక్గా హిస్టరీ ఏంటంటే ఆ శివుడు ఇక్కడ ప్రత్యక్షమై లింగాన్ని 2 పార్ట్గా డివైడ్ చేశాడనమాట. ఒకటి ఓంకారేశ్వర్, ఇంకొకటి మమలేశ్వర్. సో ఎవరైతే ఓంకారేశ్వర్కి విజిట్ అవుతారో వాళ్ళు డెఫినెట్లీ మనం ఓంకారేశ్వర్ విజిట్ చేసిన తర్వాత మమలేశ్వర్ మాత్రం డెఫినెట్లీ విజిట్ చేయాలి. అప్పుడే మీకు కంప్లీట్ దర్శనం కంప్లీట్ అయిపోయినట్టు. ఇది ప్రాసెస్ మాత్రం ఫాలో అవ్వాలి. ఇక్కడ ఇంకో స్టోరీ ఏం విన్నానంటే ఈ 2 టెంపుల్స్ గురించి. ఒకప్పుడు ఏమంటారు, నర్మదా రివర్ ఫుల్ ఫ్లో అయిపోయి అక్కడ ఓంకారేశ్వర్లో దర్శనానికి వెళ్లకుండా అయిపోయిందనమాట. సో అప్పట్లో ఉన్న ఇక్కడ రాజు ఏం చేశాడంటే ఇక్కడ ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడనమాట. సో అక్కడికి వెళ్ళే వాళ్ళు పూజలు ఇక్కడ నుంచే చేయవచ్చు అని చెప్పేసి ఇది ఒక స్టోరీ. కానీ ఇంకా కంప్లీట్ స్టోరీ అయితే మాకు తెలియదు. ఇది మాత్రం మేము తెలుసుకున్నాం అక్కడ లోకల్స్తో. ఇక్కడ కూడా సేమ్ పండితులు మరి ఇక్కడ కూడా తగులుతారనమాట. 200 రూపీస్ ఇస్తే మీకు డైరెక్ట్ దర్శనం చేపిస్తా అని. కానీ మాకు మాత్రం అంత క్రౌడ్ ఏం అనిపించలేదు. సో మేము డైరెక్ట్ నార్మల్ ఫ్రీ దర్శనంలో వెళ్ళి దర్శనం చేసుకున్నాము. కానీ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ టెంపుల్ వ్యూ అంబియన్స్ కానీ నెక్స్ట్ లెవెల్. మీకు శివుడి వైబ్స్ తగులుతాయి మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత. దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఉజ్జయిని వెళ్తున్నాము. ఆ ఉజ్జయిని వీడియో కూడా మీకు త్వరలో అప్లోడ్ చేసి చూపిస్తాను. బాయ్ బాయ్. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాండర్లెస్ నరేష్.